గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా నా మనసంతా గాలి 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 మొగులయ్యా నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా నా మనసంతా గాలి 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 మొగులయ్యా బాయి నీళ్లు సేదుతుంటే గాలి మొగులయ్యా నీ మోజులో వడి కాలు జారే గాలి మొగులయ్యా బాయి నీళ్లు సేదుతుంటే గాలి మొగులయ్యా నీ మోజులో వడి కాలు జారే గాలి మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా కింద మంట వెడితే గాలి మొగులయ్యా నీ రోకులో వడి రొట్టె మాడే గాలి మొగులయ్యా వంట కింద మంట వెడితే గాలి మొగులయ్యా నీ రోకులో వడి రొట్టె మాడే గాలి మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా నీ ధ్యాసలో వడి దారము దగ గాలి మొగులయ్యా బీడీలు చుట్టుతుంటే గాలి మొగులయ్యా నీ ధ్యాసలో వడి దారము దగ గాలి మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా 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 గాలి 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 మొగులయ్యా విన్నారుగా జాలి మొగిలాలు మొగిలాలు అంటూ ఆ పాడిన వాయిస్ కంచు కంటూ మాకు వినిపిస్తలా మనం ఎంత గొప్ప సింగర్ మిస్ అయిపోయినామో ఈ రోజు అర్థమవుతుంది మనం శృతి ఎక్కడో తిమ్మాపూరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దగ్గర మరి పల్లెలో పుట్టి వాళ్ళ ఆయన పాటలు పాడతారు ఇద్దరు ఆడబిడ్డలు మరి వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోయింది ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నది తండ్రి ఎంకరేజ్ చేసిండు ఒక దశ దాటిన తర్వాత వెళ్ళొద్దు ఎటు పోవద్దు పంపించొద్దు అని బయట వాళ్ళు అది ఇది పరేషాన్ చేస్తుంటే కూడా పట్టించుకోకుండా సపోర్ట్ ఇచ్చిండు కానీ మరి పేరు వచ్చింది బాగానే సంపాదించుకుంది కష్టపడింది తన ఇంటర్వ్యూలన్నీ చూస్తే తను ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉందనేది అర్థమవుతా ఉంది అసలు ఒక సోల్జర్ ఒక ఆర్మీ అంటే ఫుల్ ట్రైన్డ్ ఫిజికల్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఎటువంటి వాళ్ళకైనా ఒక మానసికంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు అట్లా ఉంది తన కాన్ఫిడెన్స్ రేంజ్ ఇంటర్వ్యూస్ లో గాని తను మాట్లాడే విధానం గాని పాడే విధానం గాని ఇది తను ఆన్సర్లు చేసే విధానం ఎక్కడా కూడా సబ్మిసివ్నెస్ అనేది ఏం లేదు అది తగ్గేదలే అన్నట్టుగా ఉంది అంత కాన్ఫిడెన్స్ అదే తన బలం అనిపిస్తా ఉంది చూస్తుంటే మరి తెలివైన వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఏదో చేసినట్టుగా మరి ఇక పేరు ఇది వచ్చేసరికి ఈ ఇన్స్టాల్లో వాటిల్లో వీటిల్లో ఫాలో అవుతారు ఫాలో అయితే మరి పరిచయాలు పెరుగుతాయి సరే ఇప్పుడు ఆ డయాకర్ అనే అతను ఎక్కడ పరిచయం అయింది ఏదైందో మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా ఈ శృతికి పాపం ఎటువైపు నుంచి సపోర్ట్ లేకపోవటం కూడా కనబడతా ఉంది ఇప్పుడు ఒక పాట గుర్తుకొస్తా ఉంది నాకు ఈ శృతికి జరిగినటువంటి ఇదంతా చూస్తా అంటే కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నులాసలు నీరై కారగా కట్నపు జ్వాలకు సమిధైపోయావా. 1980s ఈ వరకట్న దురాచారాలకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు వాడినటువంటి పాట అప్పట్లో సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి పాట. కట్నం సరిపోగా అత్తింటి ఆడళ్ళు పెట్టి ఆడబిడ్డలను చంపటం, మనం ఎంత ముందుకు వచ్చినా ఎంత డెవలప్ అయినా దినదినం ఇంకా ఈ ఆస్తుపాస్తుల మీద ప్రేమలు పెరుగుతున్నాయి తప్ప జనాల్లో తగ్గుతలే. ఇదే ఈ వరకట్న పిశాచపు ఇదే తనకి ప్రాణాలు తీసిందేమో అనేటిది ఇప్పుడు గట్టిగా వినపడతా ఉంది. వాళ్ళ ఆయన ఏమన్నాడో ఒకసారి ఆయన మాటల్లో విన్నాం. శృతి వాళ్ళ నాన్న మాట్లాడిచ్చారు మీడియాకి, ఒక్కసారి చూడుర్రి. చూశారు కదా ఆయన ఏమన్నాడు? నా బిడ్డది చావు కాదు, నా బిడ్డ చచ్చిపోయేది కాదు, నా బిడ్డను చంపారు వాళ్ళు, నా బిడ్డను చంపారు వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. అంటే మనకు తెలియదు, మనం దూరంగా ఉన్నాం, మీరైనా నేనైనా మాట్లాడేటోళ్ళు ఎవరైనా కూడా తెలియదు. కానీ ఆయన జన్మనిచ్చిన తండ్రి, ఆ బిడ్డ ఎట్లా ఉంటది, తన మానసిక బలం ఏంటనేది తనకు తెలియదా తండ్రికి? ఈ పెళ్లి వ్యవహారం ఇదంతా మరి ఏం జరిగి ఉంటది? ఆయన ఏమంటారు? ఖచ్చితంగా నా బిడ్డను చంపారు వాళ్ళు, చంపారు, కట్నం కోసం చంపారు, ఆస్తుల కోసం చంపారు. పెళ్ళైన 20 రోజులకే కదా, ఇంకేముంటాయి? కొత్తగా పెళ్ళైతే చక్కని ప్రేమించుకున్నారు, అందులో ప్రేమించుకున్నాడు. మరి 20 రోజుల్లోనే నిజంగా ప్రేమ ఉంటే గిరైపోతారా, చిట్లిపోతారా, ప్రాణాలు పోతాయా? తను అన్ని విధాలా ఒంటరైపోయింది. ఈ ఆస్తుల కోసం ఏదో హెరాస్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళ నాయన అంటున్నట్టుగా అనిపిస్తాం. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 20 రోజుల్లో దానికి తోడు ఇప్పుడు ఆ శృతి చనిపోయింది, మరి ఆమెను తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో పడేసి వాళ్ళు పరారైపోవడం ఏంది? నిజంగా తనకై తను ప్రాణాలు తీసుకుంటే, తన భార్య మీద అంత ప్రేమ ఉంటే అతను ఉండాలి కదా. ఫోన్లు ఆపేసుకొని స్విచ్లు ఆపుకొని మొత్తం ఫ్యామిలీ అంతా ఏటో పరారైండ్రు. పోలీసుల మీద ఇప్పుడు విమర్శలు వస్తా ఉన్నాయి. అతన్ని ఇంకా అరెస్ట్ చేయకుండా ఏం చేయకుండా డబ్బులు తీసుకొని మరి ఆయనకి ఒత్తాస పలుకుతున్నారా? ఆడబిడ్డ ప్రాణాలు పోతే అమాయకంగా దారుణంగా ఈ బిడ్డని ఇట్లా చేస్తే అంటూ మనకి ఇప్పుడు అనేక రకాల విమర్శలు అయితే వినపడుతున్నాయి. నిజం ఏం జరిగింది అనేది శృతికి తెలియాలి, ఆమె భర్త కుటుంబం దయాకరు వాళ్ళకి తెలియాలి వాస్తవంగా. కానీ శృతి యొక్క ఇదిని మనం చూస్తా ఉంటే జనరల్ గా ఒక ఇంప్రెషన్ అయితే కలుగుతుంది కదా ఎవరికైనా, ఒక మనిషిని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు. కానీ ఆమె అనేక రకాల వీడియోలు ఎక్కడ చూసినా కూడా ఇంటర్వ్యూలలో అసలు ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మతిపోతాం. ఈ ఆడబిడ్డలకు ఉండాల్సింది ఇది కదా కాన్ఫిడెన్స్, కొండల్ని పిండి చేసే కాన్ఫిడెన్స్, ఎప్పటికైనా మంగళీయ స్థాయికి వెళ్ళాలనే కాన్ఫిడెన్స్, ఒక ఇన్స్పిరేషన్, ఒక పాజిటివ్ ఇది ఉన్నది. కానీ అంతే ప్యారలల్ గా ఈ ప్రేమ అనే మాయలో పడిపోయి చివరికి ఇట్లా చేసుకుందా అని బాధ కలుగుతుందబ్బా. ఇది ఒక లెసన్ కూడా ఆడబిడ్డలు ఆలోచించాలి. వస్తారు, కొద్దిగా గుర్తింపు రాగానే మీకు నచ్చినోడు ఎవడో తగులుతాడు, సన్నాసులు. నేను ప్రేమత్తులు నువ్వు లేకపోతే బతకలేమంటారు. అది రియాలిటీ కాదు. వాళ్ళు వెనక ఉంటారు, ఆస్తిపాస్తులు కావాలి, మనకు అంతస్తులు కావాలి. ఆడబిడ్డ తీసుకొస్తే మరి ఇంకా ఎకరాలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బంగారాలు పెట్టుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళే ఎక్కువ ఉన్నారు సమాజంలో. సో సినిమాల వరకే పరిమితం ప్రేమ కథలు, ఈ మరో చరిత్రలు ఇవన్నీ కూడా. వాస్తవం మాత్రం ఇప్పుడు శృతి విషయంలో జరిగింది ఆలోచించినట్టయితే ఈ ఆస్తిపాస్తులే తను ఇంకా ముఖం అంటే అంత సపోర్ట్ ఇచ్చిన తండ్రికి అన్యాయం చేశాను, ఇంటికెళ్ళి తాను ఇంటికాడ పరిస్థితి తెలుసు తనకి. వీళ్ళు తమ్మని హింస పెడితే ఆమె ఏం తీసుకొస్తుంది? చాలా పేద కుటుంబం, తన డబ్బులతోనే ఇంకా కుటుంబానికి ఆ ఇల్లు కట్టుకోవడానికి దానికి దీనికి తను ఈవెంట్లు చేసి అవి చేసి చాలా సపోర్ట్ అయిందని తనే చెప్పింది ఇంటర్వ్యూలో. చాలా వరకు ఒక కొడుకు లెక్కనే పాపం పోరాడుతూ ఉంది. తనకు ఒక ప్యాషన్ ఉంది, తన పాట మీద తనకు ఒక నమ్మకం ఉంది. ఇంత ఉన్న అమ్మాయి అతను మరి ప్రేమలో పడుడైంది, క్లౌడైంది అనేది కూడా బాధ కలుగుతా ఉంది. అవునా కదా? చాలా మంది అట్లా అనిపిస్తుంది కదా.